హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఏ విధంగా బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఇలా 12వ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసి పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాను. ఇలా పైపింగ్ క్లాత్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది ముందు వీడియోస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్స్కి కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేశాను. ఇక్కడ స్టిచ్చింగ్ ఓన్లీ బ్యాక్ పార్ట్లో స్క్వేర్ నెక్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి, అలాగే ఫ్రంట్ పార్ట్లో ఓవర్లాప్ డిజైన్ వస్తుంది కదా స్కాలప్స్తో. ఇలా ఓవర్లాప్ డిజైన్ వచ్చినప్పుడు స్కాలప్స్ని ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ బ్రాడ్ లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ స్క్వేర్ నెక్కి కార్నర్స్ నీట్గా రావాలి. స్క్వేర్ నెక్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు కార్నర్ దగ్గర కరెక్ట్గా ఇలా క్లాత్ని టర్న్ చేసుకొని కార్నర్ దగ్గర కూడా ఒక కుట్టు వేసుకున్నారనుకోండి, ఈ కార్నర్ షేప్ అనేది నీట్గా వస్తుంది. కరెక్ట్గా పావించి ఖర్చును ఉంచుకుంటూ ఈ పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను. కార్నర్ దగ్గర గమనిస్తున్నారా, ఇక్కడ పావించి ఖర్చును తీసుకుంటూ థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేలా నార్మల్ పాదంతో ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. కార్నర్ దగ్గర మాత్రం ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న కట్స్ని పెట్టుకుంటే ఈ పైపింగ్ క్లాత్ ఈజీగా ఇలా ఎల్ షేప్లోకి టర్న్ అవుతుంది. చూసారా, ఇలా కట్స్ని పెట్టుకొని ఈ విధంగా టర్న్ చేసుకొని ఈ మూలల దగ్గర ఒక రఫ్ స్టిచ్ అనేది పైపింగ్ క్లాత్ మీద వేసుకోవాలి. ఈ మూల మనం పైపింగ్ క్లాత్ చివరన కార్నర్లో రఫ్ స్టిచ్ ఎప్పుడైతే వేస్తారో ఈ ఎల్ షేప్ కార్నర్ అంటే స్క్వేర్ నెక్ కార్నర్ ఉంది కదా, ఆ మూలల్లో పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. థ్రెడ్ పైపింగ్ పైన చిన్న రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. కరెక్ట్గా స్టిచ్ వచ్చిందా లేదా చెక్ చేసుకొని పైపింగ్ క్లాత్ చివరికి థ్రెడ్ పక్కనే ఇలా 2 క్లోజ్కి స్టిచ్ అయితే వేసుకున్నాను. అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి. కార్నర్స్ నెక్స్కి పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి చూసారా పైపింగ్ కార్నర్ అనేది ఎంత నీట్గా ఉందో. సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేశాను. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని నేను ఇక్కడ స్టిచ్ వేశాను కదా, అదే స్టిచ్ పైన ఇలా పిన్స్ని సెట్ చేసుకుంటే లైనింగ్ ఒరిజినల్ అటు ఇటు మూవ్ అవ్వదు. నీట్గా ఇలా ప్లేస్ చేసి పావించి ఖర్చును తీసుకుంటూ ఆల్రెడీ మనం కుట్టు వేసాం కదా, అదే కుట్టు పైన పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. కార్నర్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి, క్లాత్ అస్సలు లాగొద్దు. ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ కార్నర్ దగ్గర షేప్ అవుట్ లేకుండా పావించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా, ఒరిజినల్ క్లాత్ అంతా కట్ చేసుకొని కార్నర్ నీట్గా వచ్చిందా లేదా ఇలా చెక్ చేసుకోండి. సపోజ్ మీ కార్నర్ దగ్గర నీట్గా రాలేదు అంటే మళ్ళీ చూసుకొని ఇంకొక కుట్టును వేసుకోండి. నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఒరిజినల్ క్లాత్ అంతా కట్ చేసుకొని ఈ మూలల్లో చిన్న చిన్న టక్స్ని ప్లేస్ చేసుకోండి. ఇలా టక్స్ని ఇవ్వడం వల్ల చాలా నీట్గా ఎల్ షేప్ కార్నర్ అనేది నీట్గా వస్తుంది. టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో ఇలా టక్స్ని ఇవ్వాలి. నెయిల్తో ఇలా రబ్ చేసుకున్నారు అంటే చూసారా స్క్వేర్ నెక్ కార్నర్ అనేది ఇలా నీట్గా వస్తుంది. ఇలా మన 2 చేతులతో ఇలా చిన్నగా ఇలా టచ్ చేస్తే నీట్గా ఉంటుందన్నమాట. ఎల్ షేప్ కార్నర్ దగ్గర పైపింగ్ పక్కనే ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలి. చూసారా, ఇలా పైపింగ్ పక్కనే ఈ కార్నర్ దగ్గర ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చామంటే పైపింగ్ రైట్ సైడ్కి నీట్గా వస్తుంది. ఈ పైపింగ్ వేస్ట్ అనేది లైనింగ్కి ఒరిజినల్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. చూసారా ఎంత నీట్గా ఉందో పైపింగ్ అనేది. ఎల్ షేప్ కార్నర్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా ఈ ఎల్ షేప్ కార్నర్ కరెక్ట్గా వచ్చేలా కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారా ఎల్ షేప్ కార్నర్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని యాడ్ చేశాను. పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి. హెచ్చు తగ్గులుంటే ఇక్కడే ట్రిమ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ క్రింది వైపున నడుం బెల్ట్ని స్టిచ్ వేసి డాట్స్ని కూడా స్టిచ్ వేసాను. ఇలా బ్యాక్ పార్ట్ని అయితే రెడీ చేశాను. మామూలుగా మనం బ్లౌజెస్కి క్రింది వైపున నడుం బెల్ట్ని యాడ్ చేసి డాట్స్ని స్టిచ్ వేస్తాను కదా, అలానే స్టిచ్ వేసాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పై వైపున ఇలా నీట్గా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని
ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి మనకి 7 ఇంచెస్కి రావాలి. కరెక్ట్గా 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్, టోటల్గా 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్ వెడల్పు ఎంత అయితే ఉందో సేమ్ అదే నెక్ వెడల్పుని మార్క్ చేసుకొని ఇలా బాక్స్ని డ్రా చేసుకోవాలి. క్రింది వైపు నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక్కడ బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వండి, బ్రాడ్ వద్దు అంటే తీసేయండి. ఇక్కడ నేను ఇలా నెక్ని అయితే డ్రా చేస్తున్నా. స్టార్ నెక్కే కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేశాను. క్రింది వైపు నుంచి 1.5 ఇంచెస్కి మార్క్ చేసి కరెక్ట్గా ఇలా టచ్ చేయాలా, బ్రాడ్ కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా మార్క్ చేశాను. ఇక్కడ మనకి ఓవర్లాప్ డిజైన్ వస్తుంది. ఈ ఓవర్లాప్ డిజైన్ని మనం రెడీ చేసేటప్పుడు ఈ ఓవర్లాప్ దగ్గర క్లాత్ని కట్ చేయాల్సిన అవసరం లేదనమాట. కట్ చేయకుండానే మనం ఇలా ఓవర్లాప్ డిజైన్ని డిజైన్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా స్టార్ నెక్ని అయితే కట్ చేశాను కదా. ఇప్పుడు ఈ స్టార్ నెక్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకుందాం. ఇక్కడ మీరు కొంచెం బ్రాడ్ తీసుకున్న ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే పై వైపున ఓవర్లాప్ డిజైన్ వస్తుంది కాబట్టి ఇలా నీట్గా కొంచెం బ్రాడ్ ఇచ్చేసేయండి. పై వైపున మనం బ్రాడ్ ఎంత కావాలో చూసుకొని పై వైపున ఓవర్లాప్ డిజైన్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా, క్రింది వైపున నెక్ కొంచెం బ్రాడ్ ఉన్న ఇబ్బంది ఏమీ లేదు. అందువల్ల ఇక్కడ నెక్ని కొంచెం బ్రాడే ఇచ్చేసాను. పై వైపున ఓవర్లాప్ డిజైన్ ఎంత కావాలో అంత ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా బ్రాడ్ ఎంతైనా తీసుకోండి. ఓవర్లాప్ డిజైన్ని ప్లేస్ చేసేటప్పుడు వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్రాడ్ని తీసేయాలంటే ఓవర్లాప్ డిజైన్తో కవర్ చేసేయచ్చు. ఇక్కడ నెక్ అయితే నేను ఇంతే బ్రాడ్ ఇస్తున్నాను. మీకు ఇంకా బ్రాడ్ కావాలి అంటే ఇలా కూడా బ్రాడ్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇవంతా కస్టమర్ చాయిస్. కస్టమర్ బ్రాడ్ ఎక్కువ ఇష్టపడితే ఎంత బ్రాడ్ అయినా ఇవ్వండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇలా బ్రాడ్ ఇచ్చినప్పుడు పై వైపున ఓవర్లాప్ డిజైన్ని కూడా బ్రాడ్ తగ్గించేసి తన ఇష్టానికి తగినట్టుగా ఓవర్లాప్ డిజైన్ని డిజైన్ చేసుకోవాలి. నేనైతే ఇంతే బ్రాడ్ ఇస్తున్నాను. అలాగే ఈ స్టార్ నెక్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేయడం కోసం కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ దగ్గర కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకొని సూదిని క్లాత్ లోపల మాత్రమే ఇలా టర్న్ చేసుకోవాలి. ఇక్కడ కార్నర్స్ నీట్గా రావడం కోసం ఈ పైపింగ్ క్లాత్కి చిన్న చిన్న టక్స్ని ఇవ్వాలి. ఇక్కడ కూడా ఒక రఫ్ స్టిచ్ వేస్తే కార్నర్స్ నీట్గా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, కార్నర్స్ ఉన్న నెక్స్ అన్నిటికీ ఈ పైపింగ్ క్లాత్ పైన ఒక చిన్న రఫ్ స్టిచ్ అయితే వేసుకోండి. నెక్స్ట్ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకుంటూ రావాలి. కార్నర్స్లో ఇలా చిన్న చిన్న టక్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ చిన్నగా మనం టర్న్ చేసుకుని సూదిని మాత్రం క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఓన్లీ థ్రెడ్ పైపింగ్ పైన మాత్రమే స్టిచ్ రావాలి. ఇలా కార్నర్స్ ఉండే నెక్స్కి మనం థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం వలన కార్నర్స్ చాలా నీట్గా వస్తాయి. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ థ్రెడ్ పైపింగ్ చివరికి స్టిచ్ రావాలి. ఇక్కడ కార్నర్ వస్తుంది కదా, కార్నర్ దగ్గర ఈ పైపింగ్ క్లాత్కి చిన్న చిన్న టక్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఈ కార్నర్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ కార్నర్ దగ్గర థ్రెడ్ పైపింగ్ మీద మాత్రమే కుట్టు రావాలి. ఇక్కడ లైనింగ్ క్లాత్ మీద స్టిచ్ రాకూడదు. ఈ పైపింగ్ క్లాత్ చివరికి థ్రెడ్ మీద మాత్రమే స్టిచ్ వేసుకుంటూ 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. కార్నర్స్ దగ్గర ఇలా థ్రెడ్ పైన అంటే థ్రెడ్ పైపింగ్ చివరన స్టిచ్ వేయడం వలన కార్నర్స్ చాలా నీట్గా వస్తాయి. అలాగే ఈ పైపింగ్ థ్రెడ్ వేస్ట్ క్లాత్ ఉంది కదా, అక్కడంతా కార్నర్స్ దగ్గర టక్స్ని ఇవ్వండి. టక్స్ని ఇచ్చినప్పుడు ఈ కార్నర్ దగ్గర ఈజీగా ఈ పైపింగ్ క్లాత్ అనేది టర్న్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా, అక్కడ కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ క్లోజ్ ఉన్నాయి కదా, ఈ 2 క్లోజ్కి పైపింగ్ని ఇలా 1/2 ఇంచ్, నేను ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను. 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా 2 క్లోజ్కి పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇన్విజిబుల్గా ఇలా థ్రెడ్ పైపింగ్ని అయితే ఈ 2 క్లోజ్కి ఈ విధంగా యాడ్ చేశాను. ఇక్కడ మీరు ఖర్చు ఎంతైతే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూసారా, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ మీరు కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ ఇన్విజిబుల్గా మనం థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఒరిజినల్ క్లాత్ క్రిందికి రావాలి, లైనింగ్ క్లాత్ పై వైపుకి రావాలి. ఇలా ప్లేస్ చేయడం వల్ల మనం వేసిన కుట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈజీగా పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా థ్రెడ్ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకుంటే పైపింగ్ రైట్ సైడ్కి ఇలా నీట్గా రెడీ అవుతుంది. పైపింగ్ పక్కనే కుట్టు వేసుకోవాలి. అలాగే ఈ ఫ్రంట్ సైడ్
కప్ షేప్ నీట్గా వచ్చేలా ఇలా నీట్గా నెయిల్తో రబ్ చేసుకుంటూ థ్రెడ్ పైపింగ్ పక్కనే కుట్టు వేసుకుంటూ రావాలి పై వైపున. ఓకేనా? సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా పైపింగ్ పక్కనే కుట్టు వేసుకుంటూ రావాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ క్లాత్ కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ని రెడీ చేసుకోవాలి. ఇలా మనం పైపింగ్ని స్టిచ్ వేయడం వలన ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ రెడీ అవుతుంది. చాలా నీట్ ఫినిషింగ్తో ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ కప్ షేప్ దగ్గర పైపింగ్ అనేది ఇన్విజిబుల్గా వస్తుంది. పైపింగ్ వేస్ట్ అనేది మధ్యలోకి వెళ్ళిపోతుంది. పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి ఇలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం జాయింట్ వస్తుంది, జాయింట్ని కూడా యాడ్ చేసేసుకుంటాను. చూసారా? ఇలా రెండు క్లోజ్కి నేను జాయింట్ని యాడ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ముందుగా మనం లైనింగ్కి రెడీ చేసుకున్నాను కదా పైపింగ్ని. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ని ఇలా మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుంటే మనకి ఈ నెక్ షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. పైపింగ్ పక్కనే కుట్టు రావాలి. ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా, కార్నర్స్ దగ్గర సూదిని మాత్రం క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి. కార్నర్స్ దగ్గర స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేయండి, లేదంటే ఈ స్టార్ నెక్ కార్నర్స్ అనేది నీట్గా రావన్నమాట. నీట్గా రావాలి అంటే కార్నర్స్ దగ్గర క్లాత్ని 1-2 సార్లు పైకి క్రిందికి చూసుకోండి. అంటే మధ్యలో పైపింగ్ అనేది లోపల వైపున కరెక్ట్గా వస్తుందా, మనం వేసిన కుట్టు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని కార్నర్స్ అంతా టక్స్ని ఇవ్వండి. అప్పుడే ఈ కార్నర్స్ దగ్గర పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది. ఇలా నీట్గా టక్స్ని ఇచ్చేయాలి. ఇలా కార్నర్స్ అంతా టక్స్ని ఇవ్వండి. నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ పైకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా ప్రతి మూలాల దగ్గర చూసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా మీకు పైపింగ్ సరిగా రాలేదు అంటే మీరు అంతవరకు కట్ చేసి మళ్ళీ స్టిచ్ వేసుకోండి. చూసారా? నాకైతే మూలాల దగ్గర కూడా పైపింగ్ చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ మనం కొంచెం రఫ్ స్టిచ్ వేసాం కదా, ఈ రఫ్ స్టిచ్ అనేది ఒరిజినల్ క్లాత్ పైన లేకుండా ఎక్కడైనా కొంచెం స్టిచ్ అనేది ఒరిజినల్ క్లాత్ చివరికి వచ్చుంటే ఆ స్టిచ్ని కొంచెం కట్ చేసేయండి. చాలా నీట్గా మూలలు అనేది వస్తాయన్నమాట. నెక్స్ట్ ఈ కార్నర్స్ దగ్గర మన 2 నెయిల్స్తో ఇలా టచ్ చేయండి. ఈ విధంగా మనం రబ్ చేయడం వల్ల మూలలు అనేది కరెక్ట్గా వస్తాయి రైట్ సైడ్కి. ఓకేనా? ఇలా ప్లేస్ చేసి నెక్స్ట్ పైపింగ్ పక్కనే కుట్టు వేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. మూలలు కరెక్ట్గా వచ్చేలా నెయిల్తో 1-2 సార్లు ఈ విధంగా ప్రెస్ చేస్తే చాలా నీట్గా మూలలు అనేది కరెక్ట్గా వస్తాయి. ఓకేనా? నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ని ప్లేస్ చేయడం వలన బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి చెస్ట్ అనేది క్రిందికి జారకుండా, అంటే కొంచెం మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళకి చెస్ట్ అనేది వెయిట్కి క్రిందికి జారిపోయినట్టుగా ఉంటుందన్నమాట. టీనేజ్ పిల్లలకైతే ఈ ప్రాబ్లం ఉండదు. మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రం ఇలా ప్రాబ్లం ఫేస్ చేసేటప్పుడు ప్రిన్సెస్ కట్ ఏమో కావాలి, ఫ్రంట్ సైడ్ కప్ షేప్ రౌండ్గా ఉండాలి అనుకుంటారు. కానీ చెస్ట్ క్రిందికి జారకుండా ఇలా షేప్ బెల్ట్ని డిజైన్ చేసుకున్నారనుకోండి, డిజైనర్ బ్లౌజెస్ చాలా నీట్గా ఉంటాయి. ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ రౌండ్గా ఉంటుంది. బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఇలా షేప్ బెల్ట్ని ప్లేస్ చేయడం వలన చాలా నీట్గా బ్లౌజ్ లుక్కే మారిపోతుంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే. బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఈ మెథడ్లో ట్రై చేయండి. షేప్ బెల్ట్ ఇవ్వడం వలన చెస్ట్ క్రిందికి జారకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది, బ్లౌజ్ లుక్కే మారిపోతుంది. మామూలుగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే టైట్గా పట్టినట్టుగా చెస్ట్ అనేది అదిమినట్టుగా ఉంటుంది అని అంటారు. కానీ మన మెథడ్లో ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది. నేను ఇలా ఎన్నో బ్లౌజెస్ డిజైన్ చేశాను, ఒక్కసారి కూడా రిమార్క్ అనేది అస్సలు రాలేదు. 100% చెప్తున్నాను. మీరు ఇలా ట్రై చేయండి, చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో రెండో క్లాత్ని యాడ్ చేయడం కోసం అపెక్స్ పాయింట్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేశాను కాబట్టి ఒక క్లాత్కి మనం 1/2 ఇంచ్ ఖర్చుతో పైపింగ్ని స్టిచ్ వేశాను. రెండో క్లాత్కి 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటూ ఇలా మార్క్ చేయడం వలన కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా రెండో క్లాత్ని కరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. పైపింగ్ కార్నర్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఇలా మీరు కార్నర్స్ వచ్చిన ఏ నెక్కైనా కూడా
ఈ మెథడ్లో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసి చూడండి, చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. చూసారా, ఇక్కడ మనం రెండవ క్లాత్ని యాడ్ చేసినప్పుడు కొంచెమే ఎక్స్ట్రా వచ్చిందనమాట క్లాత్ అనేది. చూసారా, ఈ కొంచెం ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని ఇలా నీట్గా ట్రిమ్ చేసేయండి. చూసారా కప్ షేప్ ఎంత నీట్గా ఉందో. అలానే మీకు ప్రిన్సెస్ కట్ సెకండ్ క్లాత్ని యాడ్ చేసేటప్పుడు ఎక్కువ 1.5, 2.5 ఇంచెస్ అలా ఎక్స్ట్రా క్లాత్ వచ్చిందనుకోండి, ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నీట్గా రాదనమాట. అపెక్స్ పాయింట్స్ 2 కరెక్ట్గా మ్యాచ్ అయితేనే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ లైనింగ్ క్లాత్ ఏమో నేను మధ్యలోకి కట్ చేయకుండా ఫోల్డింగ్ మీద తీసుకున్నాను. నాకు ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా లేదు, అందువల్ల మధ్యలోకి జాయింట్ అయితే వేసుకున్నాను. ఇక్కడ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ ఇలా మనం షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ని నోట్ చేసుకొని ఇక్కడ షేప్ బెల్ట్కి కూడా మిడిల్ పాయింట్ని నోట్ చేసుకోవాలి. అటువైపు ఆ చివరి నుంచి ఈ చివరికి షేప్ బెల్ట్ని స్టిచ్ వేయకూడదు. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, అందువల్ల ఈ సెంటర్ నుంచి ఫస్ట్ ఇలా మీరు కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చునిస్తే 1/2 ఇంచ్ ఖర్చుతో మీరు ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చు తీసుకుంటూ ఒక షేప్ బెల్ట్ని అంటే ఒక సైడ్ షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ సెంటర్ నుంచి చివరి వరకు ఇంకొక సైడ్ కరెక్ట్గా మీరు కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ రెండో సైడ్ కూడా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకుంటేనే కరెక్ట్గా మధ్యలోకి ఈ షేప్ బెల్ట్కి మనం కొంచెం కర్వ్ షేప్ ఇస్తాం కదా, ఆ కర్వ్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇదే కుట్టు పైన ఇంకొక కుట్టును కూడా వేసుకోండి. ఇక్కడ ఇన్విజిబుల్గా కూడా ఈ షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా యాడ్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓవర్లాక్ వేసేస్తాను. మీరు ఇన్విజిబుల్గా అయినా స్టిచ్ వేసుకోండి, చాలా బాగుంటుంది లుక్ అయితే. చూసారా షేప్ బెల్ట్ ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, రెండు వైపులా ఎక్స్ట్రా క్లాత్ని అంతా ట్రిమ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఓవర్లాక్ వేస్తే చూసారా ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఈ మెథడ్లో ట్రై చేయండి, చాలా నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే. నెక్స్ట్ ఓవర్లాప్ డిజైన్ని డిజైన్ చేయడం కోసం ఇలా పేపర్ క్యాన్వాస్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ని ఫస్ట్ కరెక్ట్గా డ్రా చేసుకోండి. మీకు ఇక్కడ ఓవర్లాప్ డిజైన్ పై వైపుకి అంటే నెక్ దగ్గరికి కవర్ చేసినట్టుగా కావాలి అంటే నెక్ దగ్గరికి కవర్ చేసినట్టుగా డ్రా చేసుకోండి. లేదు మీకు బ్రాడ్గా కావాలి అంటే బ్రాడ్గా మార్క్ చేసుకోండి, మీ ఇష్టం. ఓకేనా, ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ కరెక్ట్గా వచ్చేలా డ్రా చేసుకొని నెక్స్ట్ మీకు బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్గా ఓవర్లాప్ డిజైన్ స్కాలప్స్ వచ్చేలా ప్లేస్ చేసుకోండి. లేదు మాకు అంత బ్రాడ్ వద్దు అంటే పై వైపుకి ఇక్కడ నెక్ ఉంది కదా, నెక్ కంటే ఒక 1/2 ఇంచ్ పై వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోండి. ఈ డిజైన్ అంతా కస్టమర్ చాయిస్ అనమాట. బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకి బ్రాడ్గా ఇవ్వండి, బ్రాడ్ వద్దు ఇంత నెక్ బ్రాడ్ వద్దు అనుకునే వాళ్ళకి ఇలా క్రింది వైపు నుంచి కొంచెం ముందు వైపుకి వచ్చేలా నెక్ దగ్గర ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. ఓకేనా, నేనైతే కొంచెం ఒక 1/2 ఇంచ్ ముందుకు వచ్చేలా ప్లేస్ చేశాను. ఇక్కడ స్కాలప్స్ని అయితే డ్రా చేశాను. ఇక్కడ స్కాలప్స్ కూడా నెక్ లోపలికే కావాలి, నెక్ బాగా బ్రాడ్ కావాలి అనుకునే వాళ్ళకి షోల్డర్ ఎంతైతే ఉందో అంతే మార్క్ చేసుకోండి. నేనైతే ఇక్కడ నెక్ని కరెక్ట్గా ఇలా డ్రా చేసి 1/2 ఇంచ్కి పై వైపుకి వచ్చేలా మార్క్ చేశాను. అంటే ఓవర్లాప్ డిజైన్ని ఇలా డ్రా చేసి పై వైపున నేను స్కాలప్స్ వస్తాయి కదా, స్కాలప్స్ మాత్రమే ఈ రౌండ్ పై వైపున వచ్చేలా ప్లేస్ చేశాను. అంటే నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేశాను. స్కాలప్స్ మాత్రమే పై వైపున ఒక 1/2 ఇంచ్కి ఇంకొక లైన్ని డ్రా చేస్తున్నాను. ఇవంతా కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా బ్రాడ్ కానీ ఈ ఓవర్లాప్ డిజైన్ని కవర్ చేయడం కానీ ఇవన్నీ తీసుకోవాలి. ఇక్కడ స్కాలప్స్ని డ్రా చేయడం కోసం ఈ క్యాప్ అయితే తీసుకుంటున్నాను. ఈ క్యాప్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచెస్ వెడల్పు ఉంది. అలాగే షోల్డర్ ఎంత ఉందో కరెక్ట్గా షోల్డర్ని అదే విధంగా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ ఏ మాత్రం కొంచెం కూడా పెద్దదిగా రాకూడదు. ఇక్కడ ఈ ఓవర్లాప్ డిజైన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, ఈ నెక్ డిజైన్ని డిజైన్ చేయడం కోసం అందరూ షోల్డర్ దగ్గర క్లాత్ని కట్ చేస్తున్నారు. అలా కట్ చేస్తే బిగినర్స్కి చాలా ఇబ్బంది అయిపోతుంది, చాలా కన్ఫ్యూజన్ అయిపోతారు. ఇలా పీస్ యాడ్ చేయడం వలన కన్ఫ్యూజన్తో పాటు ఎటువైపు షోల్డర్ని యాడ్ చేయాలి, పై వైపున ఓవర్లాప్ డిజైన్ ఎలా ప్లేస్ చేసుకోవాలి అనేది కన్ఫ్యూజన్ అయిపోతుంది. మీరు మామూలుగా నెక్ని ఎలా అయితే స్టిచ్ వేసుకుంటారో అలా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ పై వైపున ఓవర్లాప్ డిజైన్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఈజీగా బిగినర్సే కాదు అసలు ఏమీ రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ మెథడ్లో మీరు ఇలా డిజైనర్ బ్లౌజ్ని డిజైన్ చేసుకోండి. ఫిట్టింగే కాదు ఫినిషింగ్ కూడా సూపర్గా వస్తుంది. ఇక్కడ ఓవర్లాప్ డిజైన్ని ఇలా మనకి చంక క్రింది వైపున క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఫ్రంట్ సైడ్ మాత్రమే వచ్చేలా డిజైన్ చేసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర కూడా ఇక్కడ
డ్రా చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా డ్రా చేయండి. మరి షోల్డర్ దగ్గర అంటే పై వైపున వరకు ఇలా స్కాలప్ అవసరం లేదు. పై వైపున ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేసి స్కాలప్స్ ఇలా నీట్గా వచ్చేలా డ్రా చేసుకోండి. చూసారా? సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా మనం పేపర్ క్యాన్వాస్ని ఇలా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా మార్క్ చేశాను కదా, మార్క్ చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ పేపర్ క్యాన్వాస్ని నేను డ్రా చేసుకున్న విధంగా కట్ చేశాను. కట్ చేశాక ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకుంటున్నాను. చూసారా? ఇలా అన్నమాట. మీకు నెక్ బాగా బ్రాడ్గా కావాలి అంటే నా వైపుకి ప్లేస్ చేసుకోండి. మీకు బ్రాడ్ వద్దు అంటే ఈ పేపర్ క్యాన్వాస్ని ఫ్రంట్ సైడ్కి కొంచెం క్లోజ్ అయ్యేలా ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లైనింగ్ క్లాత్ పైన ఈ పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసి ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా లేదు, అందువల్ల చిన్న జాయింట్ అయితే వేసుకున్నాను 2 క్లోజ్కి. ఇలా మనం పేపర్ క్యాన్వాస్కి లైనింగ్ క్లాత్ని యాడ్ చేసి ఐరన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ పై వైపున ఇలా లైనింగ్ క్లాత్ని మనం ఐరన్ చేసి ప్లేస్ చేసాం కదా, ఈ పేపర్ క్యాన్వాస్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఈ 2 క్లోత్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఈ విధంగా పిన్స్ని సెట్ చేసుకొని నెక్స్ట్ స్కాలప్స్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. స్కాలప్స్ని ఎలా అయితే మనం నీట్గా డ్రా చేసామో అదే విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి. మనం ఎంత నీట్గా స్కాలప్స్ని స్టిచ్ వేసుకుంటామో అంతే పర్ఫెక్ట్గా ఈ స్కాలప్స్ అనేది రైట్ సైడ్కి టర్న్ అవుతాయి అన్నమాట. ఇక్కడ స్కాలప్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్ పైన కుట్టు అనేది రాకూడదు. లైనింగ్ క్లాత్ చివరికి మాత్రమే స్టిచ్ రావాలి. అలాగే ఈ పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ రావాలన్నమాట. పేపర్ క్యాన్వాస్ పక్కనే లైనింగ్ క్లాత్ దగ్గర కుట్టు రావాలి. ఆ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. కార్నర్స్ దగ్గర స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా కార్నర్స్ వస్తున్నాయా లేదా చూసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా ఈ కార్నర్ షేప్ నీట్గా రావాలి. కర్వ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూసారా? ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చును ఉంచుకొని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసుకొని కార్నర్స్లో నీట్గా టక్స్ని ఇచ్చుకోవాలి. చూసారా? ఇలా నీట్గా ఇవ్వాలన్నమాట. ఎక్కువ క్లాత్ ఉండకూడదు. ఎక్కువ క్లాత్ ఉంది అంటే మనకి రైట్ సైడ్ ఈ స్కాలప్స్ అనేది నీట్ ఫినిషింగ్తో రావన్నమాట. ఇలా నీట్గా కట్ చేసి కార్నర్స్ దగ్గర చిన్న టక్స్ని ఇవ్వండి. ఇలా కట్ చేసేటప్పుడు మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. చూసారా? ఇలా కార్నర్స్ అంతా టక్స్ని ఇచ్చేసేయండి. ఇలా టక్స్ని ఇచ్చాక నెక్స్ట్ రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు కూడా మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. నెక్స్ట్ రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి. చూసారా? ఇలా టర్న్ చేసుకొని ఒక్కసారి ఐరన్ చేసుకోండి. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. మరి షార్ప్గా లేకుండా ఇలా స్క్రూ డ్రైవర్ కానీ లేదన్నా ఒక చిన్న పిన్ లాంటిది కొంచెం వెడల్పుగా ఉండాలి. మరి షార్ప్గా ఉండకూడదు అనమాట. రైట్ సైడ్కి వచ్చేస్తుంది. ఇలా స్క్రూ డ్రైవర్తో ఈ షేప్ నీట్గా వచ్చేలా ఇలా మనం టర్న్ చేసి లోపల వైపున ఇలా టచ్ చేస్తే చూసారా కార్నర్స్ ఎంత నీట్గా వచ్చాయో. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసుకున్నాను. ఐరన్ చేసుకున్న తర్వాత లుక్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఒక సైడ్ ఓవర్లాప్ డిజైన్ ఇలా ప్లేస్ చేశాను. రెండో సైడ్ కూడా ఫస్ట్ షోల్డర్ దగ్గర ఒక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మీకు బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్గా ప్లేస్ చేసుకోండి. మీకు బ్రాడ్ వద్దు అంటే కొంచెం ముందు వైపుకి ప్లేస్ చేసుకోండి. ఓకేనా? ఇవన్నీ కస్టమర్ చాయిస్, కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా బ్రాడ్ని ప్లేస్ చేసుకోండి. షోల్డర్ అయితే ఇక్కడ స్కాలప్స్ కరెక్ట్గా ప్లేస్ చేశాను. చూసారా? నాకు క్రింది వైపున ఈ బార్డర్ అనేది చాలా చిన్నదిగా ఉంది. హ్యాండ్కి మాత్రం బార్డర్ పెద్దదిగా వచ్చింది, కానీ ఇక్కడ బార్డర్ చిన్నదిగా వచ్చింది కాబట్టి కొంచెం జాయింట్ అయితే వేసుకున్నాను. ఇలా ప్లేస్ చేసి ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఒక కుట్టు వేసుకోండి. నెక్స్ట్ స్కాలప్స్ చివరన ఒక కుట్టు వేసుకోవాలి నీట్గా. ఇలా స్టిచ్ వేయడం వల్ల ఈ స్కాలప్స్ అనేది నీట్గా ఉంటాయి. అలాగే క్రింది వైపున క్లాత్ కూడా అటాచ్ అయిపోతాయి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కార్నర్స్ నీట్గా వచ్చేలా స్టిచ్ వేసుకుంటూ రండి. ఇక్కడ కొంచెం కూడా లాగొద్దు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్కాలప్స్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్కాలప్స్ చివరికి స్టిచ్ వేసుకోండి. ఈ క్లాత్ అనేది ఈజీగా ఈ ఫ్రంట్ సైడ్కి అటాచ్ అయిపోతుంది. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు పిన్ టు పిన్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. మీకు ఇంకా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్న కామెంట్స్లో అడగండి. ఒకవేళ మీకు అర్థం అయ్యి ఉంటే మీరు ఇలా మీ బ్లౌజెస్ని డిజైన్ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.
మీకు శారీలో 2 బార్డర్స్ వచ్చినప్పుడు ఒక బార్డర్ హ్యాండ్కి ప్లేస్ చేసుకోండి, ఇంకొక బార్డర్ని ఇలా ఫ్రంట్ సైడ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఈ డిజైన్ వచ్చేలా ప్లేస్ చేసుకోండి. మీకు స్కాలప్స్ కావాలి అంటే స్కాలప్స్ని ప్లేస్ చేసుకోండి, మీకు స్కాలప్స్ వద్దు అంటే ఇక్కడ పైపింగ్ని ప్లేస్ చేసుకుని కూడా కుట్టు వేసుకోవచ్చు. చూసారా 2 సైడ్స్ ఎంత నీట్గా ఉందో. ఈ చిన్న బార్డర్తో ఇలా ఫ్రంట్ సైడ్ స్కాలప్స్ వచ్చేలా, అలాగే ఫ్రంట్ పార్ట్లో నెక్ కొంచెం బ్రాడ్ వచ్చేలా ప్లేస్ చేశాను. ఇలా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ని రెడీ చేశాను కదా. నెక్స్ట్ పై వైపున షోల్డర్ని కుట్టు వేసేటప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను, అదే ఖర్చును తీసుకుంటూ 2 షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు పైపింగ్ స్ట్రైట్గా రావాలి, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అలా కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి. సపోజ్ రాలేదు అంటే కుట్టుని విప్పేసైనా నీట్గా మనకి పైపింగ్ స్ట్రైట్గా రావాలి, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఆ విధంగా స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ షోల్డర్ దగ్గర కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గర హ్యాండ్స్ని ఇలా ప్లేస్ చేసి 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి ఒక సైడ్ హ్యాండ్ని 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకుంటూ రండి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా షోల్డర్ దగ్గర నుంచి సెకండ్ సైడ్కి ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఆ విధంగా కుట్టు వేసుకున్నాం అనుకోండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలా కాకుండా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం ముందుకు రావడం, లేదా ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి పైపింగ్ స్ట్రైట్గా ఉండదన్నమాట. పైపింగ్ స్ట్రైట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించండి. ఫస్ట్ హ్యాండ్ని అటాచ్ చేసేటప్పుడు ఒక కుట్టు వేసుకున్నాను కదా, అదే కుట్టు పైన 2వ స్టిచ్ని కూడా వేసుకోవాలి. ఇలా 2 స్టిచ్చెస్తో హ్యాండ్ని అటాచ్ చేసాము అంటే చాలా నీట్గా బ్లౌజ్ రెడీ అవుతుంది. బ్లౌజ్ చినిగినా కూడా మనం వేసిన స్టిచ్చెస్ అనేది అస్సలు రిమూవ్ అవ్వకూడదు. ఇలా 2 స్టిచ్చెస్తో మనం హ్యాండ్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ హ్యాండ్ని అటాచ్ చేశాక ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి. ఏ మాత్రం మీరు ఖర్చులు కొంచెం ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా, సపోజ్ ఖర్చులు ఎక్కువ తీసుకున్నారనుకోండి చంక దగ్గర టైట్ అయిపోతుంది, ఎక్కువ తీసుకున్నారనుకోండి చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది. కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకోండి. మీరు చెప్పినట్టే బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేస్తున్నాము, అయినా కూడా చంక దగ్గర లూజ్ రావడం టైట్ అవ్వడం జరుగుతుంది అని అంటే మీరు కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి. వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం బ్లౌజ్ని ఎప్పుడైతే కట్ చేస్తామో, కటింగ్లో ఇచ్చిన ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ని ఎప్పుడైతే స్టిచ్ చేస్తామో ఫినిషింగ్తో పాటు ఫిట్టింగ్ కూడా ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇలా 2 సైడ్స్ హ్యాండ్ని అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున 2 స్టిచ్చెస్ని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఒక లైన్ని డ్రా చేసుకోండి. ఆ లైన్ మీదనే కుట్టు వేసుకోండి. ఈ కస్టమర్కి చంక దగ్గర బైసెప్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉందన్నమాట. అందువల్ల లైన్ని డ్రా చేసేటప్పుడు కొంచెం కరువు షేప్లో డ్రా చేసుకోండి. ఎందుకంటే చంక దగ్గర తనకి కొంచెమైనా టైట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది, ఎందుకంటే బైసెప్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉందన్నమాట. చెయ్యి కొంచెం లావుగా ఉండడం వల్ల ఆ ప్లేస్లో కొంచెం మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి స్టిచ్ వేసేటప్పుడు నేను సైడ్ జాయింట్ వైపు 4వ డాట్ కోసం కొంచెం క్లాత్ అయితే ఇచ్చాను. అందువల్ల ఫస్ట్ డాట్ని స్టిచ్ వేసి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉండేలా ప్లేస్ చేసి నెక్స్ట్ సైడ్ జాయింట్ని అయితే స్టిచ్ వేస్తాను. ఇప్పుడు ఇలా ప్లేస్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ ఉందన్నమాట. చూసారా ఇలా ఎక్కువ ఉంది కాబట్టి నేను సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు డాట్ని స్టిచ్ చేశాను. ఎందుకంటే ఎంతైతే ఎక్కువ వస్తుందో అంత క్లాత్ని మనం డాట్లో స్టిచ్ చేసి నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడ టక్స్ పాయింట్ దగ్గర వరకు లైన్ని డ్రా చేసుకొని అదే లైన్ మీద స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. మీరు గమనించారో లేదో నేను కటింగ్లో సైడ్ జాయింట్ వైపు డాట్ కోసం నేను ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఇచ్చాను. అందువల్ల సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు ఎంత క్లాత్ అయితే ఎక్కువ వస్తుందో ఆ క్లాత్ని డాట్ని స్టిచ్ చేశాక ఇలా సైడ్ జాయింట్ని అయితే స్టిచ్ వేస్తున్నాను. ఒక కుట్టు వేశాక చూసారా సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్గా వచ్చిందో ఇదే కుట్టు పక్కనే 2 స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా 3 స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు ఎక్కువగా ఉంది అనిపిస్తే మీరు ఎక్స్ట్రా క్లాత్నైనా కట్ చేసేయండి. లేదు ఇంత క్లాత్ ఉంటే బాగుంటుంది, కొంచెం బొద్దుగా ఉండేవాళ్ళు కదా, కొంచెం లావైనా క్లాత్ ఎక్కువ ఉండడం వల్ల స్టిచ్చెస్ వాళ్ళు
ఒకవేళ రిమూవ్ చేసినా ఇంకొక స్టిచ్ వేయడానికి క్లాత్ కావాలి అంటే ఉంచేసేయండి. కానీ హెచ్చు తగ్గులుంటే నీట్గా ఇలా ట్రిమ్ చేసుకోండి. నేనైతే 2 ఇంచెస్ ఖర్చునిచ్చాను. కరెక్ట్గా 2 ఇంచెస్ ఖర్చు అయితే ఉంది. మరి ఇంత క్లాత్ ఉంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకుంటుంది కాబట్టి నేను 1.5 లేదా 1.35 ఇంచెస్ ఖర్చు ఉండేలా ఎక్స్ట్రా క్లాత్ని అంతా నీట్గా ట్రిమ్ చేస్తున్నాను. ఇలా ఒక సైడ్ జాయింట్ని స్టిచ్ వేశాను కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం. చూసారా సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్గా వచ్చిందో? ఇలా వచ్చింది అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. కొంచెమే క్లాత్ మిగిలింది, అందువల్ల సింపుల్గా లత్కన్స్ని అయితే డిజైన్ చేశాను. ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉందో కూడా ఎండ్లో క్లిప్ అయితే యాడ్ చేస్తాను. బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్, ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్, ఇలా ఓవర్లాప్ డిజైన్ దగ్గర స్కాలప్స్ వచ్చేలా డిజైన్ చేశాను. లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉందో మీరు ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. చూసారా హెమ్మింగ్ వేశాక బ్యాక్ పార్ట్లో స్క్వేర్ నెక్కి కార్నర్స్ చూసారా ఎంత నీట్గా వచ్చాయో? ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని మీరు కార్నర్స్ ఉండే నెక్స్కి స్టిచ్ వేసుకోవాలి అంటే ఈ మెథడ్లో ట్రై చేయండి. ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలా డిజైన్ చేశాను. ఇక్కడ శారీ వచ్చేసి కచ్చివరం వర్క్ అంటారు కదా, ఈ వర్క్ అనమాట. ఈ శారీలో కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్కి మ్యాచ్ అయ్యేలా శారీ ట్యాజల్స్ని అయితే ఇలా డిజైన్ చేయించాను. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఎలా ఉందో కామెంట్స్లో నాతో చెప్తారు కదా. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. Thanks for watching.